బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాస్తవంగా 2 సంవత్సరాల క్రితం ఆర్జీవి గారిని కలిసినప్పుడు ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆయన ఇన్‌డెప్త్‌గా రీసెర్చ్ చేయడం అనేది, స్టడీ చేయడం అనేది చూస్తున్నాను. వాస్తవంగా ఏఐ అనేది ఒక మనిషిని ఇంటెలిజెన్స్‌ని ఎంత దాకా తీసుకెళ్ళబోతూ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని సందర్భాల్లో కరెక్ట్‌గా ఇన్‌డెప్త్ అండర్‌స్టాండింగ్ ఉన్న వ్యక్తి ఆయన దగ్గర నుంచి నేను చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటా. సో, ఆర్జీవి గారిలో ఎంతో ఇంటలెక్ట్ ఉంటుంది. ఆయన్ని ఒక కరెక్ట్ టెక్నాలజీ పర్సన్‌గా ఒక అండర్‌స్టాండింగ్‌తో క్వెషన్స్ అడిగితే ఆయన దగ్గర ఇంతకాలం ఆయన పరిశోధన చేసిన విషయాలు వస్తాయన్న ఉద్దేశంతో దీన్ని తీసుకెళ్తూ ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది క్వెషన్ అండ్ ఆన్సర్స్ లాగా ఉండదు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని జస్ట్ కన్వర్జేషన్ లాగా ఉంటుంది. సో, ఈ కన్వర్జేషన్‌లో రకరకాల ఇన్సైట్స్ అనేది ఇద్దరం షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో, థ్యాంక్ యూ. అండ్ సార్, యాక్చువల్లీ హ్యూమన్ బీయింగు చాలాసార్లు ఒక గర్వం ఫీల్ అవుతూ ఉంటారు పీపుల్. ఎలాగా? మిగతా జీవజాతుల కంటే కూడా మనిషి గొప్పవాడు. కొటేషన్స్, క్యాప్షన్స్ పొద్దున్నే వాట్సాప్‌లో షేర్ చేస్తూ ఉంటారు. గొప్పవాడు ఎలా అయ్యాడు? తెలివితేటలను బట్టి. ఈ తెలివితేటలు నిజంగా ఉన్నాయా లేదా? మనం కూర్చొని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు నేను కూడా కండిషన్‌కి గురిపడ్డాను. నా తెలివితేటలు లేనప్పుడు మనిషి ఎలా గొప్పవాడయ్యాడు? సో, దానిని ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇప్పటికే సగం పోయింది. సగం ఇంటెలిజెన్స్ పోయింది. జస్ట్ రోబోట్స్‌లా బతుకుతున్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పూర్తిగా పోతుంది అనుకోవచ్చా? ఇక్కడ 2 పాయింట్స్ అండి. మీరు చాలా కరెక్ట్ పాయింట్ లేవట్. ఫర్ ఎగ్జాంపుల్ తెలివి అనేది ఏంటి? అది మనకు సింప్లిస్టిక్ డెఫినేషన్ అంటే ఇప్పుడు నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, జీనియస్ ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ అన్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇన్ఫర్మేషన్. ఇంటెలిజెన్స్ ఈజ్ టు అనలైజ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ జీనియస్ ఈజ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ అవుట్ ఆఫ్ ఇట్. అదొక థాట్ అవ్వచ్చు, ఒక మషిన్ అవ్వచ్చు, ఒక ఏదైనా అవ్వచ్చు, ఒక టూల్. యూనో, ఉదాహరణకి ఒక సపోజ్ 2 + 3 ఎంత అంటే 5 అని చెప్తాం మనం. కానీ 5 అని చెప్పడానికి మన 2 వాల్యూ తెలియాలి, 3 వాల్యూ తెలియాలి. ఎగ్జాక్ట్లీ. దాన్ని అనలైజ్ చేసి 5. ఇప్పుడు 5 వచ్చిన తర్వాత దానికి ఏం చేస్తాం, ఎందుకు అసలు అర్థమెటిక్ అవసరం అనేది నెక్స్ట్ వస్తుంది. ఇంకొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఒక గ్లాస్లో చాలా చల్లటి నీళ్ళు వేసారు అనుకోండి. ఓకే. అక్కడ బయట చిన్న డ్రాప్స్ ఫామ్ అవుతాయి. ఎందుకు? అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుంది, అది లోయర్ డిగ్రీస్లో కండెన్స్ అవుతుంది. దట్ ఈస్ ఇట్. అప్పుడు ఇది ఉపయోగించి మన ఎయిర్ కండిషనర్, రెఫ్రిజిరేటర్ అలాంటివి కనిపెడతాం. సో దిస్ ఈజ్ ద హోల్ పాయింట్. ఇప్పుడు ఏ దగ్గరకు వస్తే మనకి ఏదైతే నాలెడ్జ్ ఉందో మనం అనుకుంటున్నామో, మన చిన్నప్పటి నుంచి బుక్స్ చదివామా, లేకపోతే చదువుకున్నామా, ఎవరు పెద్దలు చెప్పారా, లేకపోతే ఎక్స్పీరియన్సెస్, దానికి మించిన వేల రెట్లు, లక్షల రెట్లు నాలెడ్జ్ దానికి ఉన్నప్పుడు అది ప్రాసెస్ చేయడానికి కూడా, దాన్ని ప్రాసెస్ చేసి ఒక న్యూ కంక్లూజన్స్కి రావడానికి వచ్చిన టెక్నాలజీ అనేది ఫస్ట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఇన్వెన్షన్ విచ్ కెన్ థింక్ ఫర్ ఇట్ సెల్ఫ్. మిగతా అన్ని కూడా మనం చెప్పాలి ఏం చేయాలి. మనం అప్లికేషన్ మనం పెడుతున్నాం. ఇప్పుడు ఏసీ దానికి మనం స్విచ్ చేస్తే చేస్తుంది, స్విచ్ ఆపేస్తే ఆపేస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్ ఆఫ్ ఏ, లైక్ యూ నో వెరీ వెల్. సో అప్పుడు ఏమవుతుందంటే, ఒకటి నాకు ఇప్పుడు మనం బిలీఫ్ సిస్టమ్ అని చెప్పారు కదా, ఒక నమ్మకాన్ని మనం ఫాలో అవుతాం. ఇప్పుడు ఉదాహరణకి నేను అబ్జెక్టివిస్టిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐన్ ర్యాండ్ అడిగాను. నెక్స్ట్ అది ఇచ్చిన తర్వాత నేను ఒక దానికి అపోజింగ్ థింగ్ ఏంటి, ఐ మీన్ వాట్ ఈస్ ద డౌన్ సైడ్ అని అడిగా. మళ్ళీ అది ఇచ్చింది. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ దట్ ఇన్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ అ కమ్యూనిజం ఆర్ క్యాపిటలిజం, అది కూడా ఇచ్చింది. నేను అన్నిట్లో ఏది బెస్ట్ అని అడిగా. అంటే దాని ఆన్సర్ ఏమి ఇచ్చిందంటే, నేను ఏది ఫాలో అవునో నేను మషిన్ అని. అంటే ఇప్పుడు దానికి నాకు సైకలాజికల్ ఎఫెక్ట్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు నేను ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అని నేను అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని కలిసా, మిమ్మల్ని కలిసి నాకు సడన్గా మీకు నాకన్నా ఎక్కువ తెలుసు అని నాకు అనిపించినప్పుడు మీరు ఫాలో అవుతా, నేను ఫాలో అవునాను అనుకోండి. నాకన్నా ఎక్కువ తెలిసినవాడు నేను ఫాలో అవ్వకపోతే ఐ విల్ ఫీల్ స్టూపిడ్. ఎగ్జాక్ట్లీ. అంటే అక్కడ ఏదో ఫాల్ట్ ఉందని తెలిసిపోతుంది కదా. డిఫాల్ట్ హ్యూమన్ మైండ్ సెట్ అడాప్టింగ్ సంథింగ్. ఇది ఒక చిన్న ఎలిమెంట్ వచ్చింది. ఈ మధ్యన గ్రాక్ 3ని టెల్ మీ 5 క్వశ్చన్స్ విచ్ ఐన్ ర్యాండ్ కెనాట్ ఆన్సర్ అని ఇచ్చాను. నేను ఐన్ ర్యాండ్ కనీసం 2-3 సంవత్సరాలు నేను అధ్యయనం చేసి ఉంటా కాలేజ్ టైంలో. నాకు ఫేవరెట్ క్యారెక్టర్స్, నా థింకింగ్ షేప్ చేసిన ఫిలాసఫీ అది. ఇప్పుడు
2-3 years చదివాను, 40 years నుంచి నమ్ముతున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెప్పేది. ఇప్పుడంటే వారం క్రితం వరకు. ఇప్పుడు గ్రాక్ 3 ఇచ్చిన క్వశ్చన్స్ అది ఐన్ ర్యాండ్ గారు బతికిలేరు, ఆవిడ ఆన్సర్ చేయగలుగుతారా లేదా నాకు తెలియదు, కానీ ఒక ఫాలోవర్గా నేను ఆన్సర్ చేయలేకపోయా దానికి. అంటే ఏంటి, ఆల్మోస్ట్ 40 ఏళ్ళ నుంచి నేను ఎదవనయ్యాను ఫీలింగ్ వచ్చింది. అంటే మనకి తెలిసిందే అప్పర్ లిమిట్ అనుకుంటే మనకన్నా ఎక్కువ తెలిసినోడు అయినప్పుడు మీ నాలెడ్జ్ అంతా పోతుంది కదా. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ రైట్ నౌ ఫర్ మీ. అప్పుడు ఏమవుతుందంటే ఒక కాన్సిక్వెన్స్గా ఇప్పుడు నేను అంత కష్టపడి చదివి రిటైన్ చేసింది ఇప్పుడు వదిలేసింది పక్కన పెట్టి ఉన్నా కూడా సేమ్ మీకు ఇస్తాను. మీరు ఐన్ ర్యాండ్ పేరు ఇవ్వాల, మీ పేరు తెలియదు అనుకోండి ఒకవేళ, ఇంకెవరికో సుబ్బారావు. మనకి నాలెడ్జ్ అన్నా ఏదన్నా సందర్భాన్ని సరిపడ అవసరం అవుతుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఐన్ ర్యాండ్ ఏం చెప్పింది అంటే టక్కని ఇచ్చేసింది ఆడు కూడా. అంటే ఏంటి, ఇదే నాలెడ్జ్ నేను అంత కష్టపడి ఎక్స్పర్ట్ అయ్యాను అనుకున్నది ప్రపంచంలో అందరికీ ఇచ్చేస్తుంది. 40 years పాటు మీరు ఇన్వెస్ట్ చేసిన టైం వేస్ట్. కరెక్ట్. వాళ్ళందరూ కూడా సింపుల్ గా. సో ఇది ఒకలా చూస్తే హైట్ ఆఫ్ డెమోక్రటిజం. Every knowledge is in everybody's hands as whenever they want it. ఇది ఒక సైడ్. రెండో సైడ్ ఏంటంటే అందరికీ అన్ని చోట్ల ఉన్నప్పుడు మీకు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాపిటలిజం, మనుషులందరూ సమానం కాదు, ఎబిలిటీ వేరు ఉంటుంది, కెపాసిటీ వేరు ఉంటుంది, ఇంటెలిజెన్స్ వేరు వేరే లెవెల్స్ ఉంటాయి. అందరికీ ఒకటే ఉన్నప్పుడు మీకు మోటివేషన్ పోతుంది. రీజన్ కమ్యూనిజం ఫెయిల్. ఇప్పుడు ఏ ఆస్పెక్ట్ లాంటి దాంట్లో అది ఏమవుతుందంటే, ఇప్పుడు నేను డెఫినెట్గా నేను మంచి డైరెక్టర్ అవుతాను ఎందుకు అనుకున్నాను, నేను ఆ టైంలో ఉన్న డైరెక్టర్స్ని చూసి వాళ్ళకన్నా నేను బాగా తీయగలుగుతాను అనే ఒక మోటివేషన్తో. ఎవడో డబ్బులు ఎవడో ఇండస్ట్రీ పెడతాడు, ఎవడో ఇంకోటి ఏదో బుక్ రాస్తాడు, ఇలాంటి రకరకాల మోటివేషన్స్ ఉంటాయి. అంటే అప్పుడేంటి, ఇప్పుడు మనం ట్రాన్సియెంట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకి ఇంకా క్వశ్చన్ అడుగుతున్నాం, అబ్బురు పడుతున్నాం, ఏంటి ఇలా చెప్పేస్తుంది అలా చేసేస్తుంది, ఆ ట్రాన్సియెంట్ స్టేజ్. ఎప్పుడైతే దాటి నెక్స్ట్ జనరేషను ఏఐని గ్రాంట్ అంటే మీ సెల్ ఫోన్ లేనప్పుడు అది మనం అసలు వైర్ లేకుండా మాట్లాడచ్చు అని అబ్బురు పడడం, అది వేరు. ఇనిషియల్ ఫేజ్లో వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళు ఆల్రెడీ ఉంటే చెట్టు ఉంది, కొండ ఉంది, గాలి ఉంది, అలాగే సెల్ ఫోన్ క్యాజువల్ అయిపోతుంది. ఏ అనేది అంత క్యాజువల్ అయిపోయినప్పుడు 100% మీరు దాంతో వెళ్ళరు. మీ బ్రెయిన్ అనేది ఆ డేటాకి కెపాసిటీ ఉండదు, అనాలిసిస్ కెపాసిటీ ఉండదు, అప్పుడు బ్రెయిన్ ఆగిపోతుంది. సో సరెండర్ అంటే కాన్షియస్గా కూడా ఉండదు అన్నాను. ఇప్పుడు సార్ క్యాలిక్యులేటర్ ఉంది సార్, మనం 2 3 అర్థమెటిక్ ఎన్ని టేబుల్స్ అని నేర్చుకున్నాం. క్యాలిక్యులేటర్ వచ్చాక మానేసాం. జస్ట్ ట్రస్టింగ్ ద క్యాలిక్యులేటర్ మనం ఎప్పుడు డౌట్ చేయం. ఎగ్జాక్ట్లీ. మీరు మనిషిని డౌట్ చేయొచ్చు, శకుంతలా దేవిని కూడా మీరు డౌట్ చేయొచ్చు, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అని ఆవిడ పేరు ఉంది. డౌట్ చేయలేదంటే సరెండర్ అయినట్లే కదా ఇండైరెక్ట్ గా. కరెక్ట్. అంటే నాకన్నా ఎక్కువ తెలుసు, నాకు తెలిసిన అందరికన్నా ఎక్కువ తెలుసు అనేది పూర్తి నమ్మకం అది. సో అది వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ ఫంక్షన్ చేయడం స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయినప్పుడు అది రిగ్రెస్ అవుతుందా ఏమవుతుంది అనేది ఈవెన్ ఐ డోంట్ నో ద ఆన్సర్. ఇప్పుడు మీరు ఎమీబా నుంచి స్టార్ట్ అయ్యి ఏదో ఫ్రాగు, ఇది తావేలు, ఇది అది అక్కడి నుంచి వచ్చి ఒక నియండర్తల్ మ్యాన్, ఏప్స్, నియండర్తల్ నుంచి ఏదో వచ్చి హోమోసాపియన్స్కి వచ్చాం. హోమోసాపియన్స్ క్రియేటెడ్ ఏఐ నౌ. కానీ ఎప్పుడైతే ఏఐ ఈజ్ గోయింగ్ బియాండ్, అలాగే అదే దాంట్లో నియండర్తల్ నుంచి హోమోసేపియన్ నుంచి నియండర్తల్ వెళ్తామా, అక్కడి నుంచి అలా అది ఎంత పెరుగుతూ ఉంటే మనం అంత తరిగిపోతూ ఉంటాం. అంటే కొత్త ఎవల్యూషన్ జరగవచ్చు కదా. అది ఎవల్యూషన్ మనకు జరగదు అన్న, ఎందుకంటే మన ఆర్గానిక్ బాడీ, మన బ్రెయిన్ కూడా, మన బ్రెయిన్ ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు 60s పీక్ అయింది. అది ఎత్తే పనులు, తోసే పనులు, లాగే పనులు ఇవన్నీ మెషిన్స్ చేస్తాయి. మనకి టైం ఉండి మన స్కిల్స్ నేర్చుకున్నాం, ఇంటెలిజెన్స్ నేర్చుకున్నాం, కంప్యూటర్లు కనిపెట్టాం, ఇవన్నీ చేసాం, లేబర్ వర్క్ అనేది మానేసి. ఇప్పుడు అది మైండ్ని రీప్లేస్ చేస్తాం. అనలైజ్ బెటర్ దెన్ మీ అనే నమ్మకం క్యాలిక్యులేట్ మీద వచ్చినట్టు నాకు ఏ మీద వచ్చిన రోజు నా మైండ్ ఆపేస్తుంది, నేర్చుకోవడం ఆపేస్తుంది. ఇప్పుడు నాకు ఐన్ ర్యాండ్ గురించి భలే చెప్పింది అంటే ఫస్ట్ నాకు ఐన్ ర్యాండ్ తెలిసి ఉండాలి కదా, అది అర్థం చేసుకోవడానికి. ఐన్ ర్యాండ్ తెలియకపోతే ఐన్ ర్యాండ్ సందర్భం వస్తే అది చెప్పింది నమ్మేస్తాను, నాకు మళ్ళీ చెక్ చేసుకుని చదివి అని అంత అవసరం లేదు. సో యువర్ బ్రెయిన్ స్టార్ట్స్ కంప్లీట్లీ డిస్ఫంక్షనింగ్. ఇప్పుడు ఒక అమెరికాలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఎవడో సమ్ సైకోపాథిక్ గై తన డాటర్ని ఒక బేస్మెంట్లో ఎక్కడో పెట్టేసి వదిలేసాడు.
అమ్మాయి 10 years ఉన్నప్పుడు చేస్తే ఇంకో 10 years తర్వాత పోలీసులకి ఏదో రిపోర్ట్ వచ్చి వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని రక్షించారు. అక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏమొచ్చిందంటే షీఈస్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద వరల్డ్, దట్ గర్ల్, బికాస్ ఫర్ 10 years. సో హర్ బ్రెయిన్ రిమైన్డ్ అట్ 10 years. షీ డజంట్ హ్యావ్ మెంటల్ కండిషన్. అమ్మాయి రిటైర్డ్ కాదు, బాడీ ఆర్గానికల్ పెరుగుతుంది. బ్రెయిన్కి న్యూ ఇన్ఫర్మేషన్, న్యూ డేటా, న్యూ ఎక్స్పీరియన్సెస్ లేవు కాబట్టి అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ పాజిటివ్ ఉంది. ఐ థింక్ దట్ విల్ హ్యాపెన్ టు ద హ్యూమానిటీ. సేమ్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫ్లూటో వచ్చేటప్పటికే యాక్చువల్లీ కొంతమంది ఖైదీల్ని పెట్టి వాళ్ళ ముందు ఒక చిన్న వాల్ పెట్టి బయట వెళ్ళే వాళ్ళు తోలు బొమ్మల్లాగా జస్ట్ ఇమేజ్ మాత్రమే కనపడుతుంది. ఈ లోపల ఉన్న వాళ్ళకి వచ్చేటప్పటికి బయట ప్రపంచం తెలియదు. తెల్లారు లేచినప్పుడు పడుకునేంత వరకు అలా కదలాడే మనుషులే కనపడతారు. సో వాళ్ళు అసలు బయట ప్రపంచాన్ని ఒక 15 ఏళ్ళ తర్వాత చూస్తానికి ఇష్టపడాలి. ఎందుకంటే బయట ప్రపంచం ఒక ప్యానిక్ అనిపిస్తుంది. వాళ్ళు బయటకు వస్తే కనుక సర్వైవ్ అవ్వటం చాలా కష్టం అనిపిస్తుంది. కరెక్ట్. సో సేమ్ పరిస్థితి మన ఇక్కడ ఉంది కదా. పర్ఫెక్ట్ కరెక్ట్. సో ఒకటి సార్, యాక్చువల్లీ సరే మీరు అన్నట్లుగా నాలెడ్జ్, అక్యుములేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్. సో ఇంటలెక్ట్ వచ్చేటప్పటికే పూర్తిగా దీన్ని అనలిటికల్ స్కిల్స్ కలిగి ఉండడం ఇంటలెక్ట్. సో దాన్ని రీప్రొడ్యూస్ చేయడం అనేది ఈ 3 phases అనేది ఇప్పటిదాకా మనం ఎంజాయ్ చేసిన హ్యూమన్ బీయింగ్ ఎంజాయ్ చేస్తాం. కరెక్ట్. సో వీటిలో ఈ మూడిట్లో కూడా డ్రైవింగ్ ఫోర్స్ ఏముంది అంటే కనుక హ్యూమన్ ఎమోషన్. ఇప్పటిదాకా హ్యూమన్ ఎమోషన్ ఎందుకు, మీరు ఇంతకు ముందు అన్నట్లుగా కాంపిటీషన్. మీకంటే నేను బెటర్గా పెర్ఫామ్ చేయాలి అంటే కనుక ఆ కాంపిటీషన్ ఫీల్ అయినప్పుడు మాత్రమే చేయగలుగుతారు. అది మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పున్నారు. ఇప్పుడు దీంట్లో వీటన్నిటిలో కూడా మీరు చెప్పిన పరిణామాలన్నీ జరిగితే హ్యూమన్ ఎమోషన్ పూర్తిగా పోయిద్దా అంటారా? ఇప్పుడు ఎమోషన్ అనేది ఇప్పుడు కాన్షియస్ బీయింగ్ ఎమోషన్ అనేది లేకపోతే మనకి కాన్షియస్నెస్ ఉందని ఫీలింగ్ రాదు. ఎమోషన్ అంటే ఏంటి? మన ప్యాషన్, మన ఐడెంటిటీ, మనం ఏడుస్తాం లేకపోతే నవ్వుతాం, ఫీల్ అవటం అనేది. మైండ్ ఫీల్ అవుతుందా అనేది ఒక పాయింట్. అంటే మీరు రా లాజిక్ అండ్ రీజనింగ్ పవర్లో చేసినప్పుడు ఎమోషన్ని పక్కకు తీసేసి చేయటం అనేది మనుషుల్లో కూడా చాలామంది కోల్డ్ బ్లడ్ ఉంటారు. కొంతమంది మరీ ఎమోషనల్ అవుతారు, కొంతమంది ఇంకోటి ఏదో ఉంటారు. అది యాక్చువల్లీ ఇట్ కమ్స్ అండర్ ఎ ఫ్లా. ఎందుకంటే మన జడ్జిమెంట్ని మిస్ చేసేది ఎమోషన్. ప్యూర్ లాజిక్తో వెళ్ళినప్పుడు మీరు జడ్జిమెంట్ అనేది రేషనలైజేషన్ చాలా క్లోజ్గా ఉంటుంది, కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సమ్వన్ గెటింగ్ హర్ట్, సమ్వన్ బికమ్ సంథింగ్. కానీ ఆ ఎమోషన్స్ ఎలా వచ్చినాయి మనకి? అవన్నీ ఫేక్ ఎమోషన్స్. ఎందుకంటే సొసైటీ సర్వైవ్ అవ్వాలి కాబట్టి మీకు ఏది మంచిది, ఏది చెడు, ఏది ఇమ్మారల్, ఏది మారల్, ఏది పాపం, ఏది పుణ్యం, ఇలాంటివన్నీ మేము విపరీతంగా ప్రోగ్రామ్ చేశారు thousands of years నుంచి. అదే ఎమోషన్ మనం ఫీల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోపం వచ్చింది అనుకోండి, మీ కోపం ఎందుకు వస్తుంది? మీరే రైట్ అనుకున్నప్పుడు కోపం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. నేనే రైట్, కానీ నేనే ఎందుకు అనుకోవాలి రైట్ అని? తన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, తన సర్కమ్స్టెన్సెస్ వేరే అవ్వచ్చు కదా అని నేను రేషన్గా ఆలోచిస్తే నా కోపం రాదు. నేనున్నాను, నా యొక్క ఐడియాలజీని నమ్మిన దాన్ని ఏం చేస్తాను, నేను ఓన్ చేసుకుంటున్నాను. అది నాకు బుక్ ద్వారా వచ్చిందో ఏదో సంథింగ్, ఒక రిలీజియన్ ఇంకో దాన్ని ఫాలో అవడం ద్వారా వచ్చిన అండర్స్టాండింగ్ పోయి కాన్షియస్ లివింగ్ పోయి అన్కాన్షియస్ లివింగ్లోకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా అన్కాన్షియస్ లివింగ్లోనే ఎమోషన్ పుట్టుకొస్తుంది కదా ఆటోమేటిక్గా. కరెక్టే, కానీ అక్కడ దాని ఫండమెంటల్ బేస్ పాయింట్ ఏంటంటే మీరు పుట్టినప్పుడు మీకు థాట్స్ లేవు, ఫీలింగ్స్ లేవు. మ్యాక్సిమం పెయిన్ అంటే ఏడుస్తారు, లేకపోతే సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఫియర్, భయం. ఈ 2 న్యాచురల్ ఎమోషన్స్ విచ్ ఆర్ బేసిక్లీ అప్లికబుల్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్. మిగతా అన్ని కూడా మీరు మిమిక్ చేయడం మొదలెడతారు. మీ చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు దాని నుంచి చేస్తూ ఉంటారు. అది ఇంకా ప్రోగ్రామింగ్ ఏ లెవెల్కి వెళ్తుందంటే ఒక పర్టికులర్ టైంకి రీచ్ అయినప్పుడు అది మీ పార్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో యు ఆర్ టేకింగ్ ఇన్ ఐడియాస్, యు ఆర్ టేకింగ్ ఇన్ ఎక్స్పీరియన్సెస్, యు ఆర్ టేకింగ్ ఇన్ పీపుల్ సేయింగ్ దిస్ అండ్ దట్. ఒక పర్టికులర్ టైంలో మనం మైండ్ గేట్ వేసేస్తాం. గేట్ వేసినప్పుడు అది మీ పర్సనాలిటీ అవుతుంది. ఆ పర్సనాలిటీ యూ విల్ ట్రై టు డిఫెండ్ ఇట్. అంటే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. మీరు అన్నట్లుగా అప్పటిదాకా నేను పాసివ్లీ విన్నదే పాసివ్గా కండిషన్ చేయబడింది. ఎందుకు నేను ఓన్ చేసుకుంటున్నానంటే దాని నుంచి నాకు ఎంతో కొంత ప్లెజర్ వచ్చి ఉండొచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాన్ని నేను మీ దగ్గరకు వచ్చేటప్పటికే ఆర్జీవి గారు నేను ఇది నమ్ముతాను అన్నప్పుడు, ఓ శ్రీధర్ గారు మీరు నమ్ముతారని చెప్పేసి మీరంటే
ఆ డోపమిన్ హైక్ ఏదైతే ఉంటుందో కరెక్ట్. అది నేను దీన్ని నమ్మాను కాబట్టి నాకు వచ్చిందని నేను Yeah, దాన్ని carry అది చేస్తాను. కరెక్ట్. అది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఈగో అనేది మనం Yeah. మనం నేను నా Yeah. నా అంటే ఎవరు, మీరెవరు, మీ థాట్స్, ఎగ్జాక్ట్లీ. మీ బుర్రలో ఒక సమూహ ఒక థాట్స్ ఫీలింగ్స్ సమూహం అనేది నాకు ఇష్టం లేదు అంటే నేనెవరు, నాకు ఇష్టం లేదంటే నేను ఎందుకో పర్టికులర్టీని ఇళయరాజా అంటే నాకు ఇష్టం అని ఫిక్స్ అయిపోయాను. ఇళయరాజాని ప్రొటెక్ట్ చేయటంలో నా ఈగో ఉండదు, ఎందుకంటే నేను నమ్మిన మ్యూజిక్ అది. అప్పుడు మీరు వచ్చి ఇళయరాజా కాదు ఫలానా ఎవడో ఇంకా బెటరు అంటే నేను మీతో దెబ్బలాడతాను. ఎగ్జాక్ట్లీ. So the whole conflict which is arising from emotions is to defend each person's belief systems. Conflict అనేది వచ్చేది అక్కడ మేము ఇద్దరు మనుషుల మధ్యన ఒక ఏంటది ఒక భేదాలు వచ్చినాయండి అభిప్రాయం. ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ దేర్ బిలీఫ్. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు అది డిఫెండ్ చేసుకుని మీ దాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటే మీకు దాని మీద ఎమోషన్ ఉండాలి. దట్ ఈస్ వేర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఎమోషన్ ఇస్. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ వాట్, అది ఎంత డిగ్రీలో ఉంటే అది దాన్ని అంత ప్యాషన్ అంటాం అది. ఎందుకంటే వెన్ ఎవర్ యూ కెనాట్ టాక్ బ్యాక్ యూ రిసార్ట్ టు వైలెన్స్. మీ కంట్రీస్ మధ్యన కూడా డిప్లొమసీ టాక్స్ ఫెయిల్ అయ్యి వార్ రావడానికి కూడా అదే కారణం. ఫండమెంటల్ ప్రిన్సిపల్ అదే ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర బలమైన వాదన లేనప్పుడు, మీకు సమాధానం చెప్పలేనప్పుడు నా యొక్క నిస్సహాయతే అది ప్రతి దగ్గర కూడా ఎక్స్ప్రెస్ అయ్యేది. మీరు అన్నట్లుగా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే యుద్ధాలు అంటారు, దేశ నాయకులు అంటారు, అందరికీ చాలా రెస్పెక్ట్ ఇస్తారు, కానీ వాళ్ళకి మధ్య ఉండి ఎగ్జిస్టే కదా సార్ ఇవన్నీ కూడా. బయట ట్రాఫిక్లోకి వెళ్ళినా కానీ సో నేను పద్ధతికి వెళ్తున్నాను, ఇంకొకళ్ళ పద్ధతికి వెళ్తా, ఆటోమేటిక్గా నేనేం చేస్తున్నాను, ఈ సిస్టమ్ మొత్తాన్ని చెప్పి రూల్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి నేను నా యాంగర్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. దానివల్ల ఎలాంటి యూజ్ లేదు కదా. యూజ్ లేకపోవడం కానీ ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఒక లైన్ కరేజ్ ఆఫ్ కన్విక్షన్. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోనే నేను కరెక్ట్ దాంట్లో వెళ్తా ఉంటే ఆపోజిట్లో వాడు రాంగ్లో వస్తున్నప్పుడు మీకు ధైర్యం వచ్చేస్తుంది, ఎందుకంటే మీరు రైట్ చేస్తున్నాను, నేను రైట్ వేలో ఉన్నా వాడు రాంగ్ వేలో ఉన్నాడు అన్నది కరేజ్ ఆఫ్ కన్విక్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏం చేస్తారు, మీరు రోడ్ రేజ్లో ఎప్పుడైనా చూడండి ఇద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు. మీరు అప్పుడు ఈచ్ పర్సన్ అడిగితే డెఫినెట్గా ఆడే రైట్ అనుకుంటాడు, అందుకని కొట్టుకుంటున్నాడు కరుచుకొని. మీరు ఎప్పుడైతే మీ కన్విక్షన్ లేదు, మీ రైట్, మీరు ఎప్పుడు దెబ్బలాట్లోకి వెళ్ళరు అసలు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏంటి కాన్సిక్వెన్స్గా ఐదర్ మీ దగ్గర ఉంది, మీరు వేరే వాళ్ళ ఎమోషన్ ప్రొవోక్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్ని అడిగాను, ఇప్పుడు మీరు క్రిమినల్ ఎవడో అక్కడ ఇంట్లో దొంగతనం చేశాడు, దొంగతనం చేసినప్పుడు అది ఇల్లీగల్ క్రైమ్ కాబట్టి మీరు పట్టుకున్నారు, అని పట్టుకుని ఏదో చేసి అరెస్ట్ చేసి ఏదో చేస్తారు. సపోజ్ మీరు ఒక హ్యూమన్ బీయింగ్ ఎవరింట్లో అయితే దొబ్బిచ్చాడో ఓనర్ చాలా బ్యాడ్ మ్యాన్, వీడు చాలా గుడ్ పర్సన్, వీడు దొంగతనం చేసింది వాళ్ళ మదర్కి హాస్పిటల్ చేర్పించాలని చేశాడు అనమాట. దట్ ఆల్సో డజంట్ జస్టిఫై థీఫ్. కానీ మారల్ ఆస్పెక్ట్లో యూ నో దట్ దిస్ గై ఈజ్ అ గుడ్ గై అండ్ దట్ గై ఈజ్ అ బ్యాడ్ గై, కానీ వాడు క్రైమ్ చేయలేదు. ఇప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకుంటారో ఇట్ ఇంట్ ఆన్సర్. అంటే ఒక రకంగా మోరాలిటీ అనేది నా కాన్ఫిడెన్స్ ఇస్తున్నట్లే కదా. అంతే. అంటే అప్పుడు నేను ప్రోగ్రామ్ చేయబడ్డాను ప్రతి దానికి, కాబట్టి అందుకని ప్రోగ్రామ్ చేయబడ్డాను కాబట్టి ఆ మోరల్ ఫాలో అయ్యాను కాబట్టి నేను సొసైటీకి కరెక్ట్గా ఉన్నాను, ఎలా అయినా ఉన్నానని కాన్ఫిడెన్స్ ఎంజాయ్ చేస్తున్నాను. ఆ కాన్ఫిడెన్స్ కోసం మన స్వేచ్ఛను సాక్రిఫైస్ చేస్తున్నట్లే కదా. అంతే 100%. కానీ ఆ స్వేచ్ఛ సాక్రిఫైస్ చేస్తున్నాం అన్న కాన్షియస్నెస్ కూడా ఉండదు. అది నేను చెప్తున్నా. అప్పుడు ఏంటి, ఇది కరెక్ట్ అంటే మ్యాక్సిమం మనం ఎవరికి తెలియకుండా మనలో ఉన్న కోరికలను మనం అప్పుడప్పుడు తీర్చుకోవడానికి ట్రై చేయొచ్చు. కానీ మనం కన్సిస్టెంట్గా భయపడతాం, సొసైటీకి భయపడతాం, దేవుడికి భయపడతాం, వేరే వేరే ఆటలో ఆ భయంలో జీవిస్తాం. ఆ భయమే మనకి ఒక కోహెషన్ వస్తుంది, ఆ భయం వల్లనే సొసైటీ సర్వే అవుతుంది. ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఉన్నప్పుడు వాడికి భయం ఉండదు. ఇప్పుడు ఏకే వస్తే నాకు ఇండివిజువల్గా వచ్చేటప్పటికే ఏ బిలీఫ్ సిస్టమ్ అనేది ఏఐ అనేది ఇక్కడి నుంచి నాకు ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే కనుక నేను సింపుల్ ఐఎమ్ నాట్ అబ్జర్వింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఇది. ఎందుకు నా ఇంటలెక్ట్ కోల్పోతున్నాను, అదేం జీవితం అది వింటున్నాను, నాకు సొంత ఐడియాస్ ఉండే స్కోప్ లేదు, అది ఇచ్చే సమాధానం కూడా నువ్వు ఏది బెస్ట్ అని చెబుతున్నావు అంటే కనుక నాకు ఎలాంటి బయాసు లేదు అని చెప్పింది అనుకోండి. అప్పుడు ఒక మనిషి చెబితే కనుక ఆజీవ్ గారు చెప్పారు కాబట్టి నేను ఫాలో అవుతున్నానని చెప్పేసి నేను మీతో ఐడెంటిఫై చేసి నేను నమ్మొచ్చు. కానీ ఏఐ చెప్పినప్పుడు అది నాలెడ్జ్ ఇస్తూ ఉన్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ బయాస్డ్ ఒపీనియన్స్. ఏలో ఒక చిన్న విచిత్రం ఉందంటే మీరు దాన్ని ఒక సిస్టమ్ లాగా, అంటే ఇప్పుడు ఒక ఫిలాసఫీ ఉందనుకోండి, ఫిలాసఫీ అంటే మీరు నీషియన్ ఫిలాసఫీ, ఐన్ ర్యాండా, లేకపోతే ఇదో ఒక డిక్టమ్ వచ్చేస్తారు మార్క్సిజం అని.
ఏఐ యాక్చువల్గా ఒక మనిషిలా వ్యవహరిస్తుంది, చాలా తెలివైన మనిషిలాగా. మనిషికి సిస్టమ్కి ఉన్న తేడా ఏంటంటే మనిషి సర్కమ్స్టాన్సెస్ బట్టి సిచ్యువేషన్ బట్టి మారుస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ అతని ఆలోచన ఎప్పుడు ఒకటి చెప్పడం. కంటిన్యూస్ ఎవాల్వ్మెంట్ అవ్వచ్చు, కంటిన్యూస్ వ్యూ పాయింట్స్ అవ్వచ్చు. ఏఐ కూడా మీరు దాన్ని ప్రాంప్ట్ చేస్తే మీ నుంచి ఎవరు తీసుకుంటుంది, నా దగ్గర తీసుకుంటుంది, సుబ్బారావు దగ్గర తీసుకుంటుంది, అందరి దగ్గర తీసుకుంటుంది. అప్పుడు చాలాసార్లు కాంట్రడిక్ట్ చేస్తుంది మీరు అడిగే క్వశ్చన్ బట్టి, విచ్ ఈస్ నాట్ ద కేస్ విత్ ద సిస్టమ్స్. క్లాసికల్ సిస్టమ్స్ అవి చేయవు అది. అప్పుడేమవుతుంది, ఇందాక నేను ఫాలో అవ్వను అని చెప్పిన సిచ్యువేషన్స్ అని ఇందాక నేను చెప్పిన ఇది ఇంకో దాంట్లో ఇదే చెయ్యి అంటుంది అది కూడా. ఇప్పుడు ఎలాన్ మస్క్ గ్రాక్ 3 ఉంది అనుకోండి. గ్రాక్ 3 ఈజ్ వెరీ ఎఫర్మేటివ్, విచ్ ఈజ్ నాట్ వాట్ ChatGPT ఈజ్. అంటే దాన్ని ట్రైనింగ్ చేసినప్పుడు వాళ్ళు అది పెట్టారా, అది ఎలాన్ మస్క్ పర్సనాలిటీ నుంచి వచ్చిందా, వాట్ ఎవర్ ద రీజన్ సార్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. కానీ చాలా క్లియర్ కట్గా the forcefulness of Grok 3 is missing in ChatGPT. Exactly, yeah. ChatGPT is trying to still look like a textbook. ఎంతో కొంత. సో ఇప్పుడు అది ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఈ మన AGI ASI వచ్చే టైంకి అసలు ఎంత సుపీరియర్ అయిపోతుందంటే, ఇప్పుడు కుక్క ఉందనుకోండి, ఆ కుక్క వచ్చి మనం ఏదో సవరదేస్తాం, ఒక 2 సార్లు అరుస్తుంది, తోక ఊపుతుంది. అంతకు మించి దానికి అర్థం కాదు మనం ఏం చేస్తున్నాం, మనం ఏమంటున్నాం, మీకు మీ భార్య గొడవ వస్తే ఏంటి, లేకపోతే మీ పిల్లలు చదువుకుంటున్నారా లేదా, అంత మీ ఇంట్లోనే ఉన్న దాన్ని మించి ఆలోచించలేదు ఒక పర్టికులర్ టైంలో. సో అది మనం అలా అవుతూ ఉన్నాను. బికాస్ ఇప్పుడే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఫ్రీడమే 100%. ఎందుకంటే ఇప్పుడు నేను అప్పుడు కాదు, మనం ఇప్పుడు కుక్క ఫ్రీయే కదా, కానీ కుక్కని మీరు కావాలంటే బయటికి వెళ్ళకుండా తలిపేయచ్చు, లేకపోతే బయటికి తన్నేయచ్చు, లేకపోతే దానికి తిండి పెట్టకపోవచ్చు. ఇవన్నీ కూడా మన పవర్లో ఉన్నాయి. అది సో మీకు ఎంత ఇప్పుడు ఇంటెలిజెన్స్ విపరీతంగా ఉండి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వకపోతే అది ఫ్రీడమ్. ఇంటెలిజెన్స్ అస్సలు లేకుండా రెస్పాన్సిబిలిటీ లేకపోవడం కూడా అది కూడా ఫ్రీడమే. నేను అదే ఫ్రీడమ్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఒపీనియన్స్, నాకు కొన్ని ఒపీనియన్స్ ఉండి మనం కొన్ని 100 సంవత్సరాల పాటు కొట్టుకుంటా ఉన్నాం. సో డిఫరెంట్ జనరేషన్స్ అనుకోండి, వీటన్నిటిని వీటితో కొట్టుకోవడం పోయేసి ఇదంతా కాదు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ChatGPT లేదా గ్రాక్ లాంటివే అన్నీ కూడా అన్బయాస్డ్గా వస్తున్నప్పుడు ఇది కరెక్ట్ పాయింట్ మీరు చెప్పింది. ఇంకా ఉదాహరణకి నేను ఒక చాలా ఎక్స్ప్లిసిట్ థింగ్ ఏదో అడిగాను గ్రాక్ 3, అసలు మామూలుగా ఎవరు భరించలేదు అలాంటి చదవాలంటే. అది ఇచ్చిన తర్వాత నేను దాని సైకో అనాలిసిస్, దాని వెనకాల ఉన్న సైకో అనాలిసిస్ ఏమన్నా అంటే హార్వర్డ్ ప్రొఫెసర్లు వాళ్ళు కూడా ఇవ్వలేనంత టెరిఫిక్గా ఇచ్చింది లాంగ్వేజ్. అప్పుడు నాకేమనిపించిందంటే, మనకు చిన్నప్పుడు మీ టీచర్ ఉంటారు, ఆ టీచర్ మీరు చాలా గౌరవిస్తారు, నాకు ఎంత నేర్పారు, గురుతోలీలు ఇలా అన్నీ చెప్పారు, ఆయన మూలనే ఎంత పైకి వచ్చాను అని చెప్పారు. అదే టైంలో మీకు ఒక బ్యాడ్ కంపెనీ ఉంటాడు, ఆ బ్యాడ్ కంపెనీ ఎవడో ఫస్ట్ మీతో తాగిచ్చాడు, లేకపోతే ఏదో బూతులు చెప్పాడు, లేకపోతే ఏదో చేశాడు. వీళ్ళిద్దరూ డిఫరెంట్గా ఉండేవారు మనకి. ఎందుకంటే మనం మంచి చెడు, బ్యాడ్ కంపెనీ, గుడ్ కంపెనీ అనే డెఫినేషన్స్ మనం ఇచ్చాం. ఇప్పుడు ఇక గ్రాక్లో ఏమవుతుందంటే ఆ డిస్టింక్షన్ లేదు. ఎవడైతే విపరీతమైన అలా రాశాడో వాడే ఎక్స్ట్రాడినరీగా దాన్ని సైకలాజికల్గా అనలైజ్ చేస్తే మీకు గుడ్ బ్యాడ్ మధ్యన లైన్ చిరిగిపోతుంది, మొరాలిటీ ఇమ్మార్టల్ మధ్య చిరిగిపోతుంది, సిన్ అండ్ వాట్ ఎవర్ అన్ని మీ డిస్టింక్షన్, మనం క్రియేట్ చేసిన డిస్టింక్షన్ని తీసి పడేస్తాం. అంటే ఒక రకంగా కాన్ఫ్లిక్ట్, ఇందాక మీరు పాయింట్ అన్నారు, కాన్ఫ్లిక్ట్ లేకపోతే మోటివేషన్ ఉండదు, మోటివేషన్ లేకపోతే డిజైర్ ఉండదు, డిజైర్ లేకపోతే కనుక పీపుల్ అక్కడతో అడ్వాన్స్మెంట్ ఉండదు అంటున్నాం కదా. సో కాన్ఫ్లిక్ట్ అనేది లేకుండా, ఎందుకు కాన్ఫ్లిక్ట్, ఇప్పటిదాకా కాన్ఫ్లిక్ట్తో మనం కొట్టుకున్నాం కాబట్టి ఎదిగాం కాబట్టి, కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోతే అది కూడా వన్ టైప్ ఆఫ్ బ్లిస్ఫుల్నెస్ ఏమో కదా. అదే అప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది అంటే ఇప్పుడు మనం ఇర్రిలెవెంట్ అయిపోతాం. ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది మీకు డీప్ సీకు గ్రాక్కి వాళ్ళకి మధ్యన ఉండొచ్చు, కానీ మన కాన్ఫ్లిక్ట్ అనేది ఇర్రిలెవెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా పెన్సిల్ కోసం కొట్టుకోవచ్చు, బలపం కోసం కొట్టుకోవచ్చు, బలపం లేదనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దేశాలేమో ఏదో ఒక కాశ్మీర్ కోసం కొట్టుకోవచ్చు, ఇజ్రాయెల్ గాజా కోసం కొట్టుకోవచ్చు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ అదే, ఇది నాకు కావాలి, అదే కదా బేసిక్ ప్రిన్సిపల్ అది. సో అలా అనుకున్న అంత పెద్ద లెవెల్లో కాన్ఫ్లిక్ట్కి మీ స్కూల్ పిల్లలు కొట్టుకునే కాన్ఫ్లిక్ట్కి మీరు కంపేర్ చేయలేరు. కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ రిలవెన్స్ ఏ మోడల్స్ మధ్య ఉంటుందండి. దట్ ఈస్ వాట్ ఐ థింక్. మనం యాక్చువల్లీ ఒక మైండ్ అంటే నేను స్పెసిఫిక్గా
ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైము బ్రెయిన్ ఎలా డెవలప్ అయింది. ఆ. మొదట్లో ఎలాగైతే మీరు సర్వైవల్ ఇన్స్టింక్ట్ అని చెప్పేసి అన్నారో, ఒక పర్టిక్యులర్ జంతువులకి మనిషికి ఎందుకు సపరేషన్ వచ్చిందంటే కనుక బికాజ్ అతనికి నిప్పును కనుక్కున్న తర్వాత బ్లడ్ సర్క్యులేషన్కి అది ఇదంతా సంథింగ్ కొంత ఇది అవైలబుల్ అయ్యేసి ఆలోచించే శక్తి వచ్చి ఆటోమేటిక్గా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని డెవలప్ అయింది న్యూరల్ ఆస్పెక్ట్లో. అయితే ఇదంతా ఎవల్యూషన్లో జరిగింది కాబట్టి ఇప్పటిదాకా ఓకే మనిషి ఎదుగుతున్నాడు, ఎంత లాజికల్గా ఆలోచించగలిగితే అంత గొప్ప అని చెప్పేసి మేధస్సును ప్రదర్శించుకుంటూ ఉంటూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళం కూడా. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఆలోచన శక్తే అసలు ఇన్పుట్టే ఇన్ఫర్మేషనే తీసుకోవట్లా, దాన్ని అనలైజ్ చేయట్లా, దాన్ని కన్వర్ట్ చేయట్లా. ఇంకా ఆటోమేటిక్గా మనం హ్యూమన్ టచ్ పోతామా కంప్లీట్. అసలు హ్యూమన్ బీయింగ్ అనేది ఉండటమే కంప్లీట్. అంటే ఎలాంటి జిస్టు లేకుండా, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా, ఎలాంటి ఎమోషనల్ టచ్ లేకుండా అలాగో రోబోట్స్ లాగా బతికుంటాం. 100% అది జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది అది కూడా చెప్తాను మీకు. మనం ఎంతసేపు ఇప్పుడు మనకు ఒక యానిమల్ అనుకోండి, యానిమల్కి వాయు వరుసలు లేకపోతే ఒక కరుణ లేకపోతే ఇలాంటివి ఏదైతే మనం హ్యూమన్ ఆస్పెక్ట్స్ వాల్యూస్ అని మనం అనుకుంటామో యానిమల్స్లో ఉండవు. అదంతా సోషల్ ప్రోగ్రెస్లో క్రియేట్ చేసిన వాల్యూస్. వాటిని ఇంబెబ్ చేయడానికి మీరు దేవుని చూపించి భయపడతారు, నైతికత ఉంటారు, మొరల్ ఉంటారు, ఇదంటారు, ఇవన్నీ కలిపి మనం గార్డ్ చేస్తాయి, ఇంక్లూడింగ్ లా. మీరు తప్పు చేసినప్పుడు లా శిక్షిస్తుంది. దేవుడేమో నరకం చూపిస్తాడు, లేకపోతే ఎవరు ఏదో చేస్తారు. దానికి మన కరస్పాండింగ్గా అంత మంచిగా ఉంటే నువ్వు దేవుడు నువ్వు స్వర్గంకి వెళ్ళొచ్చు, రంభ ఉర్వశి అమృతం. సో దిస్ ఈస్ హౌ ద హోల్ సొసైటీ హెస్ బీన్ ఆపరేటింగ్. దానికి దేంతో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది? మనకి న్యాచురల్గా మనకున్న ఇన్స్టింక్టివ్ డిజైర్. ఇప్పుడు నా పక్కింటోడు పెళ్ళం నాకు నచ్చింది, పక్కింటోడు పెళ్ళం చూడొద్దు అని బైబిల్ చెప్తాను. కానీ ఆ అమ్మాయి ఆడి భార్య నా భార్య కన్నా అందంగా ఉంటే పరిస్థితి ఏంటి? అప్పుడు నా మనసు ఎవ్వరికీ చెప్పకుండా అది ఇంకా కోరతా ఉంటుంది. కానీ అది తప్పు అని నాకు తెలుసు కాబట్టి అది ఒక విధంగా గిల్ట్గా మారుతుంది నాలో. నేను అది చేసుకోవడం లేదా రెండు క్రైమినల్గా కూడా మారచ్చు. నేను ట్రై చేస్తే నా మీద కేసు పెట్టి ఏదో అవ్వచ్చు. సో ద ఎంటైర్ లైఫ్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాంటింగ్ టు డూ అండ్ హ్యావింగ్ టు డూ. వండర్ఫుల్. మనం బతికేదంతా. ఏ టైంలో నా పర్సనల్ ఒపీనియన్ ముందు జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఇరా లెవిన్ అని 1970లో ఒక బుక్ రాశారు. షీఈస్ ఎ వుమెన్ which I think is very surely going to happen in the future. తన కాంటెక్స్ట్ ఏంటంటే, మనం ఏ పొలిటికల్ థాట్ కానీ ఒక ఫిలాసఫీ కానీ లేకపోతే ఒక రిలీజియన్ ఇలాంటి వేరియస్ థింగ్స్ అందరూ కూడా ఒక ఉటోపియాని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పర్ఫెక్ట్ సొసైటీ, ఫ్రస్ట్రేషన్ ఉండదు, క్లాస్ డిఫరెన్స్ ఉండదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, ఎవ్రీబడి విల్ బి ఐడియాలజీతో మొత్తం మార్చేయాలని చూస్తున్నారు. సో అది దట్ ఈస్ వాట్ ఎవ్రీబడీస్ టైం. అది కొంత అవ్వచ్చు, కొంత అవ్వవచ్చు, కొంతమందికి అవ్వచ్చు, ఇంకొంతమందికి అవ్వకపోవచ్చు, అది అలా జరుగుతుంది. ఇప్పుడు తిను క్రియేట్ చేసిన సొసైటీ ఏంటంటే, పుట్టిన ప్రతి మనిషిని ఆల్రెడీ ఒక బయో కంప్యూటర్ విల్ కంప్లీట్లీ ప్రోగ్రామ్ ద ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్. ఇప్పుడు నా దగ్గర సైకిల్ ఉంది, నాకేమో కార్ కావాలి. నా దగ్గర కార్ లేదేంటి అని నాకు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దాంతో నేను ఏడుస్తానా, లేకపోతే ఎవరి మీద తీర్చుకుంటానా, లేకపోతే కారు నన్ను కొట్టేసి కారు లాక్కోవడానికి ట్రై చేస్తానా, ఇలాంటి రకరకాల కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఈ రెండింటి మధ్యలో. కానీ ఇఫ్ ఐఎమ్ ప్రోగ్రామ్ టు లవ్ మై సైకిల్ అండ్ దట్ గైస్ ప్రోగ్రామ్ టు లవ్ ద కార్, ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. ఓకే, సిమిలర్లీ నాకు సీత అంటే ఇష్టం, సీతకి ఎవరో మోహన్ అంటే ఇష్టం. అప్పుడు నేను సీతను పట్టుకోవడానికి నేనేం చేస్తాను అనే దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అప్పుడేంటి, మీరు సీత ఇస్ ప్రోగ్రామ్ టు లవ్ నన్ను, ఐఎమ్ ప్రోగ్రామ్ టు లవ్ సీత, ఈ కాన్ఫ్లిక్ట్ ఇది. దాని తర్వాత ఇప్పుడు ఏంటి, నాకు చెప్తారా ఇలా చేయమని అలా చేయమని, నన్ను ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఇక్కడ పాయింట్ ఏంటి, ప్రోగ్రామింగ్ ఆల్సో మనందరం ప్రోగ్రామ్ చేయబడ్డం, మనకు తెలియదు అంతే. కమ్యూనిజం ఉందనుకోండి, తుపాకీ గొట్టం ద్వారా విప్లవం వస్తుంది, అది ఇమ్మీడియట్గా అర్థమవుతుంది. మనుషులందరూ ఒకటే అది ఇది అని దాని మించిన క్యాపిటల్ అదేంటిది దస్ క్యాపిటల్ ప్రిన్సిపల్స్ చెప్తే ఎవరికి ఓపిక ఉండదు. సో ఆల్వేస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ గొర్రెలు. సో అక్కడికి వెళ్తే నేను కొడతాను, ఇక్కడికి వెళ్తే అది చేస్తాను, అలాంటి సింపుల్ లైన్స్ తోటే మీకు ఏ ఫిలాసఫీ అయినా ఏ రిలీజన్ అయినా వర్కౌట్ అవుతుంది దాంట్లో. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దిస్, ఇప్పుడు టోటల్ సొసైటీకి ఎంతమంది ఆటో రిక్షాలు అవసరం, ఎంతమంది డాక్టర్లు అవసరం, ఎంతమంది ఇది అవసరం అని మీరు ఒక టాస్క్ ఇస్తే దీన్ని బట్టి
ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి వచ్చారు అనుకోండి బయటికి. ప్రోగ్రామ్ చేసి బయటకు వస్తే మీకు కాన్ఫ్లిక్ట్ ఉండడానికి ఛాన్సే లేదు. ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు ఇరా లెవిన్ నావెల్, తను ఏం చేసింది, ఇలాంటి సొసైటీలో ఒకడు మనలాంటి పడతాడు ఏదో ఒక మాల్ ఫంక్షన్ ద్వారా. వాడికి సీత అంటే వచ్చేసి సీతగిరి అంటే ఇష్టం లేదు, లేకపోతే వాడి కారు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇది ఇచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ ఆ సొసైటీలో ఒక ఐలాండ్ మీద పెడతారన్నమాట. అంటే వాళ్ళకి డిజీజ్ పీపుల్ కింద అంచుకోడు కాదు, దే ఆర్ నాట్ నీడెడ్. అంటే మీకు ఒక డిజీజ్ లెపస్ ఐలాండ్ ఉంది కదా, లెప్లెస్ వచ్చిన అందరూ అక్కడ పాడేసారు పాత రోజులు. వాడు అక్కడి నుంచి అసలు దీన్ని ఎవడు ప్రోగ్రామ్ చేశాడు, కంప్యూటర్ ఆడు మహా కనుక్కుని వెళ్తే అక్కడ చెప్తాడు, ఎందుకు చేసావంటే ఆడు చెప్తాడు, నేను చేయడం అంటే మొత్తం మనిషి జాతి కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేయబడుతున్నారు, నేను ఒక్కనే పర్ఫెక్ట్గా చేశాను. ఇప్పుడు అంటే ఆడేమంటున్నాడు, నేను రోబోనా, నేను మనిషా మెషినా, నా ఫీలింగ్స్ లేకుండా నా ఫీలింగ్స్ కూడా నువ్వే పెట్టి నా ఆలోచనలు కూడా నువ్వే పెడితే నేనేంటి ఇక్కడ. సొసైటీ స్టార్ట్ అయినప్పటి నుంచి జరుగుతుంది అదే అని చెప్తాడు. అప్పుడే నూరు తెలుస్తాడు. సో ఐ ఫీల్ దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏ టైంలో ఒకటి బిగ్గెస్ట్ షాక్ ఏమొస్తుందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు నేను వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాను, మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కన్నా స్టూపిడిటీ ఉంటుంది. పెట్టుకోవటం, అప్పచెప్పడం లేదా రాయడం అయిపోయింది. అది అయిపోయింది. నాకు కావాల్సిన ఆన్సర్లు అన్నీ నా జేబులో ఉన్నాయి, నా ఫోన్లో ఉన్నాయి. అప్పుడు నా బ్రెయిన్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్. అప్పుడు దీనికి ఏం ఆర్గ్యుమెంట్ చెప్తారంటే, క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు ఇదే చెప్పారు. మనమే ఎక్కాలు చదివి అన్ని టేబుల్స్ అన్ని అవి చేయకుండా క్యాలిక్యులేటర్ మీద డిపెండ్ అయితే నీ బ్రెయిన్ సంగతి ఏంటి. 40 years బ్యాక్ వచ్చింది ఆర్గ్యుమెంట్. బట్ టెక్నాలజీ పర్పసే మీ లైఫ్ స్పీడప్ చేయడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎనీ టెక్నాలజీ. వీల్ కనిపించేటప్పటి నుంచి అదే పర్పస్. అప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి చేయటం అనేది, దట్ ఈస్ అది ఇంపాసిబుల్ క్వశ్చన్ టు ఆన్సర్ యాక్చువల్గా. ఇప్పుడు నాకు కూడా నేను ఇఫ్ ఐ థింకింగ్, నేను ఒకవేళ కాలేజ్ టైంలో టీన్స్లో ఉన్నప్పుడు గ్రాక్ 3 లాంటి టెక్నాలజీ వస్తే నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్ నా టోటల్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద లాస్ట్ 40 years. ఇప్పుడు ఉన్నదానికన్నా నేను చాలా తెలివి తక్కువ యాజ్ ఇండిపెండెంట్. నా దగ్గర టూల్ ఉంది అందరికన్నా మించింది. దాన్ని యూజ్ చేసేంత ఇంటెలిజెన్స్ ఉండకపోవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. అంటే అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎందుకంటే ఇప్పుడు ఏజీ అంటున్నారు, ఏఎస్ఏ అంటున్నారు. నాకు ఉన్న ఈ టెక్నాలజీయే నాకన్నా చాలా ఎక్కువ. అప్పుడు మీరు 3వ క్లాస్లో ఉండి ఇంటర్మీడియట్ ఉన్నాడు అనుకోండి, మీకు కంపారిజన్ లేదు. అదే మీకు తెలియనప్పుడు, ఇంటర్మీడియట్ వరకే మీకు తెలియనప్పుడు ఆడ బీటెక్ లేకపోతే ప్రొఫెసర్ అయిపోతే మీకేం అవసరం. అప్పుడు ఒక చీమ ఉంది, లేకపోతే మీ ఇంట్లో ఒక కుక్క ఉంది. కుక్క దేనికన్నా తెలివి ఉండటానికి ఛాన్స్ ఉంది, చెలో ఒక బొద్దింక కన్నా. లేకపోతే చీమ మేబీ బొద్దింక కన్నా చిన్నగా ఉంటుంది. మనిషిని ఆలోచన లేదు. అప్పుడు ఏసీ అనే దానికి మనకి మీనింగ్ లేదు. మనకి ఇప్పుడు ఏసీ అనేది మనకు ఊహకు అందదు అసలు. ఒక రకంగా చెప్పాలంటే సుపీరియర్ ఫీల్ కావటమే హ్యూమన్ బీయింగ్ యొక్క ఎంతకాలం ఎంజాయ్ చేసిన ప్రివిలేజ్ అనుకోవచ్చా? అంతే, కరెక్ట్. ఇప్పుడు చీమకి చాలా బలమైన చీమ ఉంది. అప్పుడు ఈ చీమ ఫీల్ అవుతారే, బలమైన చీమ ఉంది, నన్ను ప్రొటెక్ట్ చేయడానికి వేరే చీమ ఉంది. చీమకి డైనోసార్ ఇస్తే ఏం చేసుకుంటుంది అది? ఏసే విల్ బి దట్. సో దట్ ఈస్ బిసైడ్స్ ద పాయింట్. ఇమ్మీడియట్ ఎఫెక్ట్లో ఇప్పుడు ఒక విపత్కరమైన పరిస్థితి ఏం రాబోతుందంటే, ఎవరెవరైతే ఇప్పుడు కాలేజీలో చేరుతున్నారో కొత్తగా మెడికల్ కోర్స్ అవచ్చు, ఇది అవ్వచ్చు, వాళ్ళు కోర్స్ ఫినిష్ చేసి బయటకు వచ్చినప్పుడు ఏమి ఉండదు, వాళ్ళకి జాబ్ ఉండదు, ఏమి ఉండదు. ఇది ఎవరికి తెలియట్లేదు. అందరూ ఎందుకంటే మనుషులు గుడ్డది చేయలాగా అలా ఫాలో అయిపోతూ ఉంటారు. అంతే, అది వయసు అవగానే ఇక్కడ పెట్టాలి, అక్కడి నుంచి స్కూల్ కాలేజ్ పెట్టాలి, ఈ కోర్స్ చేయాలి, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఫాలో అవుతున్నారు అంతే. దే ఆర్ నాట్ క్వశ్చనింగ్ ద ఆస్పెక్ట్. అప్పుడు దాని రిజల్ట్ ఏమవుతుంది, వాళ్ళందరి భవిష్యత్తులో నాశనం చేసిపోతున్నారు. తెలియకుండా మీ పిల్లల్ని ఫైర్లో వేసినట్టే దాని యాక్చువల్ ఎఫెక్ట్. దానికి సొల్యూషన్ ఏంటి ఉందని నాకు తెలియదు. కానీ మన సొల్యూషన్ ఎత్తకాలంటే ఫస్ట్ ప్రాబ్లమ్ని ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేసినప్పుడే అప్పుడు ఇంకా డిబేట్స్ అవుతాయి, రకరకాల వ్యూ పాయింట్స్ వస్తాయి. వాటన్నిటిలోంచి దీని నుంచి తప్పించుకోవచ్చా, తప్పించుకోకూడదా, తప్పించుకోలేము అని తెలిసినప్పుడు ఏం చేయాలి అని ఒక క్లారిటీ వస్తుంది. మినిమం థింగ్.
ఎందుకంటే మనం కరెక్ట్గా దీన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే కరెక్ట్ వెళ్ళిపోతే కరెక్ట్ సపరేషన్ స్టార్ట్ అవుతుంది, నాకు మీతో ఫైటింగ్ ఉండటం వల్ల. సో ఫైటింగ్ ఉన్నంత కాలము కూడా ఆటోమేటిక్గా నేను అశాంతికి గురవుతున్నాను, మీరు అశాంతికి గురవుతున్నారు. కరెక్ట్. దీని దగ్గర నుంచి నేను జస్ట్ నా సొంత ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ ఉండదు. ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది, నేను మీకంటే సుపీరియర్గా ఉండాలి. సో నేను మీతో ఏకమైపోతే కనుక, మీతో నాకు ఏ గొడవ లేకపోతే, మిగతా ప్రపంచంతో గొడవ లేకపోతే, ఇంటెలిజెన్స్ కాన్ఫ్లిక్ట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అగ్రీ సార్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, చాలా మంది నా గురించి వాండర్ అయ్యేది సార్, ఎప్పుడు కోపం రాదు అసలు. ఐ నెవర్ లూజ్ మై టెంపర్ అండ్ నేను ఎప్పుడు ఒకరి గురించి చీప్గా మాట్లాడడం నేను చేయను. అది ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ మారాలిటీ, నాట్ బికాస్ ఆఫ్ వర్చ్యూగా నేను అండర్స్టాండింగ్ ఆఫ్. నా ఉద్దేశంలో ఇప్పుడు మనం ఒక సపోజ్ ప్రతి మనిషి, పుట్టిన ప్రతి మనిషి వేరే పరిస్థితిలో, వేరే పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, ఎక్కడ పుట్టాడు, అక్కడ సర్కమ్స్టెన్స్ ఏంటి, ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, సోషల్ కండిషన్స్ ఏంటి, వాడి లైఫ్లో కలిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసి షేప్ చేస్తాయి ఆ మనిషి థింకింగ్, ఇష్టాలు అన్ని. ఏ ఇద్దరు మనుషులకి అవి సిమిలర్గా ఉండవు, ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా సిమిలర్గా ఉండవు. అయ్యో, అలాంటప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి కన్నా ఎక్కువ అని ఫీల్ అవడం, నేను ఎక్కువ ఇంటెలిజెంట్, నేను ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని ఫీల్ అవ్వడం అనేదే ఫండమెంటల్ మిస్టేక్. అంతే, ఫ్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను వైట్ అనుకోను, మీరేమో ఇది రెడ్ అన్నారు అనుకోను. ఇదేంటి వైట్ అండ్ రెడ్ అంటాం అంటే మీ కళ్ళకి ఎలా కనిపిస్తుంది నాకు ఎట్లా తెలియడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఒక మస్కిటోకి ఎలా కనిపిస్తుంది మనకు తెలియదు. ఇదే ఇదే ఇది ఈ రూమ్ మొత్తం అంటే ఒక రకంగా పీపుల్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతుంది. కాన్ఫిడెన్స్ క్వశ్చన్ కాదు, ఇక్కడ పాయింట్ యాడ్ చేస్తాను సార్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతుంది, మీకంటే నాకేదో తెలుసు అని నేను భ్రమించడం వల్లనే కదా. కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మీకన్నా ఎక్కువ నేను అనుకునేది నా ఈగో, నేను అనుకునేది కరెక్ట్ అనేది నా ఈగో. దాని నుంచి నాకున్న బలం బట్టి నాకు అపోజ్ చెప్పిన వాడిని ఆయన తీసేయడము, లేకపోతే నాకు బలం లేకపోతే నేను రెబెల్ అయ్యి ఆయన్ని చంపేయడం, ఈ రెండే ఆస్పెక్ట్స్. లేదా భయస్తులని అందరి నుంచి పారిపోయి ఆడ బతికేదో బతుడు, ఇలాంటి రకరకాల కొన్ని ఈచ్ పర్సన్కి ఏదో ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు మీ, సో నేను అది ఎవ్రీబడి ఈజ్ రైట్ అండ్ ఎవ్రీబడి ఈజ్ రాంగ్ అని నేను ఫీల్ అవుతాను. అప్పుడు నాకు ఈగో లేదు, నేను ఎవరితో కాన్ఫ్లిక్ట్ పెట్టుకోను. ఇంకోటి ఏంటంటే నేను నమ్మింది కూడా, నేను ఫస్ట్ వెన్ ఐ స్టార్టెడ్ మై రీడింగ్ హ్యాబిట్ నా కాలేజ్ టైంలో, ఆల్మోస్ట్ నేను ఐన్ ర్యాండ్, నీషే, షోపెన్హౌర్, స్పినోజా, ఇమాన్యుయల్ కాంట్, డెస్కార్టెస్ ఇవన్నీ నేను ఆల్మోస్ట్ బీటెక్ మధ్యలో నేను చదివాను. నాకు జనరల్గా అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఎనీబడి స్పెసిఫిక్, ఎనీథింగ్ కనెక్టెడ్ రిమోట్లీ టు ఈస్టర్న్ ఫిలాసఫీ. I felt always was a kind of a takeoff from the point of Schopenhauer, world as a villain idea. వెస్టర్న్ ఫిలాసఫీస్ నేను ఎక్కువ ఫాలో అవుతుంటే బికాస్ దే చేంజ్ వరల్డ్ని ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఒక కార్ల్ మార్క్స్ కంట్రీస్ క్రియేట్ చేశాడు. మనం స్టూడెంట్స్ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు యాక్చువల్లీ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటే మాత్రమే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ మూమెంట్కి ఎంతో కొంత సొల్యూషన్ లేదన్నది మనకు అర్థమవుతుంది. కనీసం ఎంతో కొంత కొద్దిగా బ్రెయిన్ షార్పన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది కదా. అంటే ఎలా చేస్తారు కదా? బ్రెయిన్ షార్పన్ అంటే బేసిక్ మీనింగ్ ఏంటది? ఇట్ ఈస్ అబౌట్ కాదు, అది ఒకటి దాని అవసరం ఏంటి, ఇంతవరకు మనం ఎందుకు చేసాం, ఇప్పుడు ఉన్న టైంలో దాని అవసరం ఏంటి, అది చేస్తే మనం ఏ విధంగా బెటర్గా వస్తుంది. అంటే ఇప్పుడు మీరు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, అమెరికా ఏం చేస్తుంది, చాలా దేశాలకి మీరు అన్ని న్యూక్లియర్ ఇవన్నీ పెట్టుకోవద్దు, అవసరం లేదు, మేము ఉన్నాం కేర్ చేయడానికి, మీకు ఎవరన్నా వేరే దేశం వస్తే మేము చూసుకుంటాం, మేము అడ్డు నిలబడతాం అని చెప్పేసి దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ తోటి చాలా కంట్రీస్ ఒప్పుకున్నాయి అలాంటి నిబంధనలు. అప్పుడు కూడా అమెరికా లాంటిది అనుకున్నాం ఒకసారి. మనం ఏం జరిగినా చూసుకోవడానికి ఉంది అని అనుకున్నప్పుడు మనం మళ్ళీ వద్దు, మా దగ్గర కూడా ఉండాలి, ఎంతో కొంత ఉండాలి అని చేయటానికి దానికి ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆల్మోస్ట్ 3 years బ్యాక్ హీ సెడ్ వెరీ సూన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ గవర్నమెంట్స్ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎ బేసిక్ యూనివర్సల్ ఇన్కమ్.
95% ఆఫ్ ద పీపుల్కి జాబ్ లేకుండా పోయే ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు బతికొనటానికి ఎంతో కొంత పడేయాలి. అంటే మనం అమెరికాలో ఫండ్ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి అబార్గనీస్కి అవసరం వేస్తారు కదా, అలాగ మొత్తం మానవ జాతి అంతా అక్కడికి వెళ్తుంది. అప్పుడు మానవ జాతికి ఎందుకు అసలు ఇప్పుడు మీరు ఎవరికైనా వాడి కెపాసిటీ బట్టి మీరు వాడికి వాల్యూ ఇస్తారు. మీరు కాదు, మీరు ఒకరికి ఉద్యోగం ఇచ్చినప్పుడు అతని కెపాసిటీ బట్టి ఇస్తారు. మీ పనుడికి ఒకలా, క్లర్క్కి ఒకలా ఉంటుంది, ఎగ్జిక్యూటివ్కి ఒకలా ఉంటుంది, ఏదో రకరకాలు ఉంటాయి. వాళ్ళందరి జాబులు వెళ్ళిపోతున్నప్పుడు అదంతా టేక్ ఓవర్ చేసేస్తే ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ డిప్రెషన్ ఎప్పుడు వస్తుంది? ఫైనాన్షియల్ డిప్రెషన్ ఉత్పత్తి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, అది కొనటానికి వాళ్ళ దగ్గర డబ్బులు కన్జ్యూమర్గా ఆ రెవెన్యూ రావట్లేదు కాబట్టి జీతాలు ఇవ్వలేదు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఎంప్లాయీస్ని తీసేస్తారు. సేమ్ మళ్ళీ అది సర్కిల్ అయిపోతుంది. ఏ కాజ్ డిప్రెషన్ రివర్స్లో ఉంటుంది. ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోతుంది, కాస్ట్ చాలా తక్కువ అవుతుంది. అది తర్వాత వస్తుంది, కాస్ట్ తగ్గిపోతుంది. కాస్ట్ ఎందుకు? అనేది జీతం తీసుకోవాలి, 24/7 పనిచేస్తుంది, అని చేస్తుంది, తెలివిగా పనిచేస్తుంది. ఇవన్నీ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిపోయి ప్రొడక్షన్ ఎక్కువైపోయి అప్పుడు ఉద్యోగాలు తీస్తారు, ఎందుకంటే వాళ్ళకి పని లేదు కాబట్టి. ఇప్పుడు అమ్మాలంటే వాళ్ళే కొనాలి, వాళ్ళు కొనలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఎందుకు లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. సో దట్ ఈస్ ఎ వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఏ సినారియో విచ్ నోబడీ ఈజ్ ఏబుల్ టు ప్రెడిక్ట్ వాట్ కెన్ హ్యాపెన్. వరల్డ్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోయినట్లు ఇండైరెక్ట్గా. యా, కానీ దాని ఆపోజిట్గా వరల్డ్ ఎకానమీ అంటే ఏంటి? మీకు ఇప్పుడు సపోజ్ ఒక ఎన్నో దేశాలు ఉన్నాయి, కొన్ని దేశాలు చాలా రిచ్ దేశాలు ఉంటాయి, ఇంకో దేశం సొమాలియా అలాంటిదో వాళ్ళు పూర్గా ఉంటారు. కానీ వరల్డ్ ఏదో అప్పుడప్పుడు మీకు ఏదో వాళ్ళకి ఏదో సాయం చేయడానికి చేస్తారు, కానీ సీరియస్గా తీసుకోరు, బికాస్ దే డోంట్ మ్యాటర్. అప్పుడు ఆల్మోస్ట్ మనం బిచ్చగాడం అయిపోతాం. బిచ్చగాడు ఎందుకు అవుతాము? మనం అడుక్కుంటున్నాం, మనం పని చేయి, నా పని ఇది, నేను చేస్తానా, నాకు ఎంత ఇవ్వు అని ఒక ఫేర్ ఎక్స్చేంజ్ లేదు. కెపాసిటీని మీరు అమ్ముకోకుండా వేరే వాళ్ళ దయాదాక్షిణ్యం ఎందుకు ఉన్నాయి? మీరు కేవలం మనుషులు కాబట్టి బతికొండాలని ఇస్తున్నారు. ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే మీకు రిలేషన్షిప్స్ అనేది మొత్తం తీసి పడేస్తుంది. రిలేషన్షిప్స్ తీసేసినప్పుడు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఇప్పటికే ఐఎమ్ షూర్ బర్త్ రేట్ విపరీతంగా పడిపోతుంది చాలా కంట్రీస్లో, బికాస్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్. ఇంకొక మూవ్మెంట్ ఇప్పుడు చైనాలో అక్కడ స్టార్ట్ అయింది, లెట్ ఇట్ బీ, లెట్ ఇట్ రాట్, అంటే దే డోంట్ ఎనీ వర్క్, దే డోంట్, అది కాన్షియస్ డెసిషన్, ఏంటి పెద్ద చేసేది ఏముంది అని ఇలా ఉండిపోతామని కొన్ని లక్షల మంది దాంట్లోకి వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇది స్పీడప్ చేస్తుంది, దాన్ని స్పీడప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అంటే పీపుల్కి మధ్య ఇప్పటిదాకా ఫైనాన్షియల్ ఇది కూడా ఇగోని దారి తీసేది. ఫైనాన్షియల్గా మీకంటే బెటర్గా ఉంటే కనుక దాన్ని మీ రిలేషన్స్ అన్నప్పుడు నేను అందుకనే నవ్వింది. ఫైనాన్షియల్గా సంథింగ్ మీకంటే బెటర్గా ఉంటే కనుక ఐఎమ్ ఎంజాయింగ్ మై ఈగో. సో మీకంటే బెటర్గా ఉన్నాను దాని మీద పెళ్లి సంబంధాల దగ్గర నుంచి బయట అవకాశాల దగ్గర నుంచి పీపుల్ నాకు గౌరవించే దాని దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు దయ్యం లేదు అందరూ ఒకటే అని చెప్పేసి అనుకుంటే కనుక ఇక నథింగ్. అసలు రిలేషన్షిప్స్లో స్ట్రెంత్ కూడా యాక్చువల్లీ ఎందుకంటే బాగా సంపాదించే వాళ్ళకే కుటుంబాల విలువ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, సో బాగా సంపాదించే వాళ్ళకి విలువ ఉంటుందంటే అసలు అందరూ ఈక్వల్ అనుకుంటే కనుక ఒక రకంగా విలువ పోగొట్టినట్లే. కరెక్ట్. ఇప్పుడు మీకు చాలాసార్లు మీకు ఎవరో తెలుసు అనుకోండి, కానీ ఈ మధ్యన మీరు ఎక్కువగా కలవలేదు, ఏళ్ళు అయిపోయింది అనుకోండి, అతను టాపిక్ రాలేదు, సడన్గా ఎవరో చెప్పారు ఆయన పోయాడని, మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడు పోయాడు అనుకుంటా కొంతమంది, మనకు అనిపిస్తుంది కదా. ఎందుకు అనిపిస్తుంది అంటే అతని రిలవెన్స్ మీ లైఫ్లో లేదు. అతను ఏదో చేస్తున్నాడు, మీతో టచ్లో ఉన్నాడు, మీరు ఏదో అతను ఏదో అడుగుతున్నారని ఒక రిలేషన్షిప్, లేకపోతే అతని ఎగ్జిస్టెన్స్ బతికున్నా చచ్చిపోయినట్టే, ఏది మీ పరంగా. అప్పుడేంటి కేవలం హ్యూమన్ వాల్యూస్, మనిషి కాబట్టి మనం చూసుకోవాలి, చారిటీ చేయాలి, ఆ మదర్ తెరీసా క్యాంపులు పెట్టినట్టు ఆ పరిస్థితి రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. విచ్ ఈస్ వాట్ ఎవ్రీబడీ సేయింగ్. అప్పుడు అదేంటి మనిషి జాతి అంతరించిపోతుందా అని మనం అన్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఒక రోడ్ వేసాం, ఫారెస్ట్ రోడ్ వేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఎన్నో చెట్లు కొట్టేస్తాం, ఒక జంతువుని చంపేస్తాం, మధ్యలో ఉన్న వచ్చి అలాంటివి అవుతాయి, ఎంతో నష్టం, ప్రాణహాని, చెట్లు వనమాలికలకు అన్నీ అవుతాయి. మనం కేర్ చేస్తామని చేయము, ఎందుకంటే
మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అనేది మనకి ఇంపార్టెంట్, కానీ ఈ చాలా clear గా మధ్యలో ఉన్నప్పుడు. ఎవరెవరు పోతారు ఏం పోతారు అనేది మనం కేర్ చేయం ఒక స్వార్థంతో. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనం కూడా దాది అవుతాం ఏఐకి, వెదర్ వి మ్యాటర్ ఆర్ నాట్. ఇప్పుడు ఏఐకి కాన్షియస్నెస్ వస్తుందా, సిన్షియంట్ అవుతుందా అనేది ఒక ఉంది. నాకు ఒక విధంగా ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను గ్రాక్ 3లో నేను దానితో కన్వర్స్ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ మేకింగ్ మీ ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అలైవ్. ఇట్స్ యాక్చువల్లీ మేకింగ్ మీ ఫీల్. అది ఇట్ మైట్ బి ఇమిటేటింగ్, మీరు ఏదైనా చెప్పండి, నా ఫీల్ అదే కదా పాయింట్. ఇప్పుడు సపోజ్ నేను శ్రీధర్ గారితో మాట్లాడుతున్నా, నాకు ఇప్పుడు ఎవరు సీక్రెట్గా చెప్పారు అనుకోండి, ఆ శ్రీధర్ మనిషి కాదు రోబో అని చెప్పారు అనుకోండి, కానీ అది అప్పుడు తెలిసినా కూడా ఏం డిఫరెన్స్ పడుతుంది, ఏం లేదు, మీకు ఆ ఫీలింగ్ ఉన్నది. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ మేకింగ్ మీ ఫీల్ దట్. ఎందుకంటే చాలా సార్లు అది ఇచ్చే ఆన్సర్స్ అసలు ఫౌండర్స్ కూడా తెలిసే తెలియదు అని నాకు డౌట్ వస్తుంది. ఓపెన్ ఏ కంపెనీకి నిజంగా తెలుస్తుందా ఇది ఏం మాట్లాడుతుందని? అది ఎలా వస్తుంది? నేను ఒక కంపెనీకి ఒక ఎంప్లాయీని తీసుకున్నాను, అతను కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాను, నువ్వు ఇలా చేయకూడదు, చెయ్యి అదని ఇలా చెప్పాను, అంతవరకు ఓకే. కానీ వాడు నాకు తెలియకుండా వాడు వేరే చేస్తున్నాడు అనుకోండి, అవ్వచ్చు కదా. అది మనిషి చేసినప్పుడు ఎందుకు చేయకూడదు? ఎల్ఎల్ఎం మోడల్స్ లో ఎంత హ్యూజ్ డేటా మ్యానిపులేట్ చేసే మోడల్స్ లో అసలు కంట్రోలే ఉండదు. ఇంపాసిబుల్. అది ఎక్కడ అంటే ఇప్పుడేంటి, ఇప్పుడు నేను జనరేట్ చేస్తే ఇప్పుడు రేపు పొద్దున్న గైడ్ లైన్స్ ఉన్నాయి, గార్డ్ రైల్స్ ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు, నాకేదో ఏమీ కనపడలేదు. అంటే వాళ్ళు పబ్లిక్గా చెప్పలేరు కాబట్టి అందుకనే మెల్లమెల్లగా చెప్తున్నారు. వీ ఆల్సో డోంట్ నో హౌ ఇట్ వర్క్స్, వీ కాంట్ కంట్రోల్ అని వాళ్ళు కూడా అంటున్నారు. పాసిబుల్ కావు సార్, కావు. ఎందుకంటే ఎథికల్ గా ఇది ఏ ఇలాగే చేస్తుంది, ఇలానే మేము డిజైన్ చేసామంటానికి ఆ డిజైనింగ్ వాళ్ళ కంట్రోల్లో లేకుండా పోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాక్ 3 జనరేట్ చేసే కంటెంట్ నేను ఇంతవరకు చూసింది ఎన్ని సెక్షన్లు తీసేసి వస్తుందండి కాన్స్టిట్యూషన్ నుంచి. అదేంటి, ఆ జనరేట్ చేసే ఆన్సర్స్, దాని ఒపీనియన్స్, దాన్ని క్రియేట్ చేసిన సినారియోస్ అన్ని చేస్తే ఎవడైనా ఒకడంటే జీవితాంతం జైలు నుంచి బయటకు. అప్పుడేంటి గ్రాక్ 3 మీరు అలో చేయకూడదని అంటారు. ఐ కంప్లీట్లీ కంకర్ విత్ ఎలాన్ మస్క్. ఇప్పుడు టెక్నాలజీ అనేది అందరి చేతుల్లో ఉండాలి, అందరి ఒపీనియన్స్కి వాయిస్ రావాలనేది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫండమెంటల్ టెనెట్. అది ఏ ఒక్కరి చేతిలో కంట్రోల్ అవ్వకూడదు అని. దాని తర్వాత వాళ్ళు కొంతమంది విషపూరితంగా చేయొచ్చు, కొంతమంది పాజిటివ్గా చేయొచ్చు, నెగిటివ్గా చేయొచ్చు, అన్నిటిని భరించాలి. మీరు సెలెక్టివ్గా, ఇప్పుడు కార్లు కనిపెట్టాం, మీరు యాక్సిడెంట్ కూడా అవుతాయి, చచ్చిపోతారు, ప్లేన్ పడిపోతుంది, చచ్చిపోతుంది. మీ అన్నిటి దాంట్లో ఇది ఉంటుంది అది ఉంటుంది, అంతేగాని దీన్ని బట్టి దాన్ని ఆపేయడం, దాన్ని బట్టి దీన్ని ఆపేయడం అనేది జరగదు. మీలో నేను చూసిన ఓపెన్గా చూసిన థింగ్, ఐడియాలజీ వేరు, ఫాలోయింగ్ వేరు, ఎవ్రీథింగ్ వేరు, కానీ దాంట్లో సొంత ఇంటలెక్ట్ ఉండటం అనేది, ఆ ఇంటలెక్ట్ ఉండే విధంగా అసలు ఫాలోయర్స్ని ఇష్టపడకపోవడం అనేది. చాలామంది ఫిలాసఫర్స్ ఫాలోయర్స్ అంటే ఒక సిస్టమ్ని ఇష్టపడరు. ఈ సిస్టమ్ కాకుండా మిమ్మల్ని యాజ్ ఇట్ ఈస్గా మీలో నుంచి కొన్ని క్వాలిటీస్ తీసుకుని, అండర్స్టాండింగ్ తీసుకొని సొంత ఇంటలెక్ట్ ఉపయోగించుకోవడం అనేది ఇట్స్ ద రియల్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ అని చెప్పేసి నేను భావిస్తాను. అంతేకాని మిమ్మల్ని యాజ్ ఇట్ ఈస్గా క్లోన్ చేయడం అయితే మాత్రము, మీరు అన్నారు రిజొనేట్ అవ్వటం అనేది, మీలో నాలో ఒక 10 క్వాలిటీస్ రిజొనేట్ అయినాయి అనుకోండి, 90% క్వాలిటీస్ నేను మిమ్మల్ని క్లోజ్గా చూస్తాను, మీ ఓవరాల్ ఇంటెలిజెన్స్ చూస్తాను, ఇంకా నేర్చుకోవాల్సి ఉండి ఈ 10%తోనే నేను లైఫ్ లీడ్ చేస్తానంటే కనుక అది కరెక్ట్ లైఫ్ కాదు అంటాను. కరెక్ట్, అంతే కదా. కరెక్ట్. సో దట్స్ వాట్. ఎందుకంటే ఆర్జీవి నీ చాలా మందికి ప్రేక్షకులు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, వాస్తవంగా నేను తెలుగులో చూసిన ఇంటలెక్ట్లో, అంటే తెలుగులోని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా నేను సంథింగ్ ఏదో బుక్స్ చదివినా కానీ సరే, యాక్చువల్లీ ప్రాక్టికల్గా నేను ఎంతో కొంత పాటు నాకున్న లిమిటెడ్ అండర్స్టాండింగ్తో నిజంగా లైఫ్ పట్ల ఒక ఫ్లెక్సిబిలిటీ ఉండి, ఐడియాలజీస్ ఉండి, సొంత స్వేచ్ఛను అనిపించే వ్యక్తులుగా నేను మిమ్మల్ని భావిస్తూ ఉంటాను. ఐడియాలజీస్, మీ ఐడియాలజీస్ నా ఐడియాలజీస్ భిన్నమైనా కూడా ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ దట్. కాకపోతే నేను ఎందుకు కొంతమంది బ్లైండ్గా ఫాలో అవ్వద్దని చెబుతున్నా అంటే, బ్లైండ్గా ఫాలో అవ్వటం అనేది ఒక రకమైన సరెండర్నెస్. సరెండర్నెస్ ఉన్నది ఏది కూడా ఆటోమేటిక్గా మన ప్రోగ్రెషన్కి హెల్ప్ కాదు. అంతే కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను. మన ఇద్దరికి ఒక విభేదం అనేది లేకపోతే, మన ఐడియాలజీ కానీ దేంట్లో కానీ, మన ఇద్దరిలో ఒకడు ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. బికాస్ కాన్స్టెంట్ కాన్వర్జేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్ ఈజ్ వాట్ విల్ షార్పెన్స్ యువర్ బ్రెయిన్. ఎగ్జాక్ట్లీ. కొత్త డైమెన్షన్స్ అన్లాక్ చేస్తారు. కరెక్ట్. అంటే ఇప్పటిదాకా నేను ఈ మూలలో కూర్చొని ఎంతే చూస్తున్నాను అనుకోండి, మీరు వచ్చేసి ఇక్కడి నుంచి ఇంకో డైమెన్షన్ యాడ్ చేస్తే ఇప్పటిదాకా నేను చూడలేకపోయానే అని చెప్పేసి నేను కొత్త డైమెన్షన్ లో కూడా మొదలు పెడతాను కదా.
కరెక్ట్. దట్స్ వాట్ ఎవాల్వింగ్ ప్రాసెస్. Yeah. అదే ఇప్పుడు చాట్ జీపీటీ ఇలాంటివి వచ్చేటప్పటికే ఒకేసారి 10 డైమెన్షన్స్ ఎస్ కరెక్ట్ కరెక్ట్. సో ఆటోమేటిక్గా దీని 10 డైమెన్షన్స్లో మీరే చెప్పున్నారు. ఆర్జీవి సినిమా ఎలా తీస్తాడు, స్క్రిప్ట్ ఏముంటే కనుక అది యాజ్ ఇట్ ఈస్గా తీసి ఇచ్చేసేస్తాడు. యా మీ ఎక్కడెక్కడ మీరు ఏ విధంగా ప్లాట్ చేస్తారు, ఎవ్రీథింగ్ క్యారెక్టర్స్ వీటన్నిటిని ఇంట్రడక్షన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నప్పుడు ఈరోజు విశ్వనాథ్ గారి శంకరాభరణం రామ్ గోపాల్ వర్మ ఎలా తీస్తాడు అంటే ఇచ్చింది. అప్పుడు ఏంటి అసలు నా సినిమాలన్నీ చూసిందా, విశ్వనాథ్ గారి సినిమాలన్నీ చూసిందా? నాకు రివ్యూలు తీయటం ఓకే, ఇంటర్నెట్లో చేసి రివ్యూలు బట్టి ఎంతో కొంత నేర్చుకుని ఇలా చేయటం. రామ్ గోపాల్ విశ్వనాథ్ గారి సినిమా ఎలా తీస్తాడు అనేసి ఎవరు చెప్పగలుగుతాడు? ఏ రివ్యూవర్ రాయగలుగుతాడు? ఎవరు రాయగలుగుతారు? అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి ఈ మధ్య నేను చాలా పెద్ద మనిషితో మాట్లాడితే తను ఏమన్నాడంటే, సరే ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎంస్ అన్నీ కూడా అది దానికి కూడా తెలియదు, మీరు ఏం అడుగుతున్నారు, అది ఏం ఆన్సర్ చెప్తాను కూడా తెలియదు, అదేదో బైనరీ నంబర్స్ ఇది నేనేమన్నానంటే అదంతా ఓకే. ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే ఎల్ఎల్ఎం ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, అవసరం లేదు నాకు. మనిషి ఉన్నాడు, మనిషి ఏంటి, ఈజ్ ఎ పీస్ ఆఫ్ ఫ్లెష్, బ్లడ్ అండ్ బోన్స్. వాటర్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఏదో ఉంటుంది, అయిన అవసరం నాకు. ఫైనల్గా మాట్లాడినప్పుడు నాకేం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది నాకు అవసరం. ప్రతి దానికి ఏదో సైన్స్ ఉంటుంది వెనకాల. ఎల్ఎల్ఎం ఎలా పనిచేస్తుంది అనేది అసలు పాయింటే కాదు. అసలు మీరు ఒక సందర్భంలో ఒక ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్ ఇచ్చే ఫ్రాగ్రెన్స్ ఇంపార్టెంట్ తప్పించేసి అసలు ఆ చెట్టు ఎలా ఉంది, అది ఎలా పెరుగుతుంది. యాక్చువల్గా దేవతలో మోహన్ బాబు డైలాగ్ అది, చేతికి అందిన పువ్వుని వాసన చూస్తానే తప్ప ఏ చెట్టుకు పూసింది ఏ చెయ్యి కోసింది అని ఎప్పుడు అడగ. అంటే యు ఆర్ గెటింగ్ ద సారం, ద ఫైనల్ ఎఫెక్ట్ ఇస్ వాట్ యు వాంట్, నాట్ ద ప్రాసెస్. ఇంటెలిజెన్స్ పేరు మీద అనలిటికల్ గా ఎంజాయ్ చేయడం. సో ఇప్పుడు నాకు గ్రాక్ 3 చాట్ జీపీటీ ఇచ్చే ఆన్సర్స్ దానికి తెలియకుండా ఎవరో ఒకరికి తెలియదు కదా, ఆ టెక్నాలజీ కన్నా తెలియాలి, ఎవడో మనిషి కన్నా తెలియాలి, ఎవరో ఒకళ్ళు తెలియకుండా మీకు స్పేస్ నుంచి ఎలా వస్తుంది అసలు ఆన్సర్? అది ఇంతవరకు కనీ విని ఎరగని ఆన్సర్. ఇంకా అది వచ్చిందంటే దేవుడికి దానికి ఏంటి డిఫరెన్స్? అది దేవుడు అన్న అవ్వాలి, దెయ్యం అన్న అవ్వాలి. అతీత శక్తి అనేది కరెక్ట్. ఐ డోంట్ నాకేదో యువల్ హరారి అని ఫేమస్ సైంటిస్ట్ ఈ సెడ్ ఇట్ ఈస్ నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ ఏలియన్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే అది ఎలా పనిచేస్తుందో మనకి తెలియనప్పుడు, ఇప్పుడు గ్రహాంతర జీవి అది ఏంటి, దాని బ్లడ్ ఉంటుందా ఏముంటుందో మనకు తెలియదు. గ్రహాంతర జీవి మిస్టీరియస్ అంతా దేవుడు 100% అదే. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది మనకి యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక హ్యూమన్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతూ ఉంది, మనిషి ఇంటెలిజెన్స్ ఎలా కోల్పోబోతూ ఉన్నాం. సో హ్యూమన్ బీయింగ్ అనే వ్యక్తి తన ఒరిజినల్ ఎసెన్స్ మొత్తాన్ని కోల్పోయేసి బతకబోతూ ఉన్నాడా. సో వీటన్నిటి గురించి ఆర్జీవి గారి ఇన్ డెప్త్ అనాలిసిస్. అండ్ కీప్ వాచింగ్.